గారు, మెగారెడ్డి గారు, ఎమ్మెల్యే వనపర్తి గారు, రాజేష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే నాగర కర్నూలు గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్యే కల్వకుర్తి గారు, సరితమ్మ గారు, మన గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి గారు, అదే రకంగా లైబ్రరీ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ పెద్దలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, వారు లేటుకు వచ్చారు, అందుకని నేను పేరు రాసుకోలేదు ముందు. ఎన్ఎం గారు మీరు అడుగు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, మన డిసిసిబి చైర్మన్ గారు, జగదీశ్వరరావు గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉబేదుల్లా కొత్తాల్ గారు, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు, సిఎండి గారు, మన ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు, మీడియా సోదరులు, వేదిక ముందు కూర్చున్నటువంటి సోదరి సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో జట్ప్రోల్ దగ్గర ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఈ కొల్లాపూర్కు సంబంధించి ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ సభలో మరి ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రివర్యులు కృష్ణారావు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భట్టి విక్రమార్క గారు ఒక 220 kV by 32/33 132/33 kV ఒకటి పాంగల్లో పెద్ద సబ్స్టేషన్ ఫౌండేషన్ వేశారు. దాంతో పాటు 6 కొత్త సబ్స్టేషన్లు, మైలారం దగ్గర ఒకటి, వెన్నచెల్లది ఒకటి, మరికల్ ఒకటి, మాచుపల్లి ఒకటి, పసుపులో ఒకటి, జమ్మాపూర్ ఒకటి, ఈ 6 సబ్స్టేషన్లకి ఈరోజు శంకుస్థాపన చేశారు. అక్కడే మనం చూశాం. ఇది కాకుండా ఇంకొకటి వెల్టూరు దగ్గర ఒక సబ్స్టేషన్ కి ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు, ప్రారంభోత్సవం చేశారు. వీటన్నిటికీ ఈ ఒక్క రోజులోనే 67,87,00,000 డబ్బు శాంక్షన్ చేశారు. ఇవన్నీ పూర్తి చేయడానికి 67,87,00,000 దీనికి శాంక్షన్ చేశారు. మరి కొల్లాపూర్ లో భవిష్యత్తులో రైతులకి ఈ మోటార్లు గాలిపోవటం గాని, లేకపోతే నీళ్లు రాకుండా ఇబ్బంది పడటం గాని, సబ్స్టేషన్లు లేవనేటటువంటి పరిస్థితి లేకుండా జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ సంబంధించి అన్ని సబ్స్టేషన్లు, పెద్ద సబ్స్టేషన్ కూడా తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా రైతులకి, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా కరెంటు ఇబ్బందులు లేకుండా చేయడానికి పెద్ద ఎత్తున వారు కృషి చేస్తే, వారి కృషి ఫలితంగా మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా వాటి మొత్తాన్ని శాంక్షన్ చేసి ఇక్కడ రావటం జరిగింది. ఇవే కాకుండా ఇంకా ట్రాన్స్ఫార్మర్లు, పోల్స్, వైర్లు రైతులకు ఏమేమి కావాలో వాటి విషయంలో కూడా మరి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. అవి కూడా శాంక్షన్ చేస్తున్నారని చెప్పారు. దీంతో పాటు మన దగ్గర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, నెట్టెప్పాడు, కోయల్ సాగర్, ఈ 4 ప్రాజెక్టులో ఎప్పుడో మన ప్రభుత్వాలంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన కంటే ముందే మనం చాలా 92% ఆ పనులన్నీ పూర్తి చేసిన 10 సంవత్సరాల్లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఆ 4 ప్రాజెక్టులు పూర్తి కాలేదు.
ఇప్పుడు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రిగా మల్లుపట్టి విక్రమార్క గారు వచ్చిన తర్వాత ఈ 4 ప్రాజెక్టుల మీద ఇప్పటికీ 5 సార్లు రివ్యూ చేశారు. కొంత బడ్జెట్ రిలీజ్ చేసి దీన్ని వచ్చే మార్చి కల్లా మొత్తం ఈ 4 ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ 4 ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే మనకి 899 కోట్ల రూపాయలు 899 కోట్ల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేస్తే వచ్చే మార్చి కల్లా ఈ 4 ప్రాజెక్టులు పూర్తయితాయి. ఈ 4 ప్రాజెక్టులు కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా మన దగ్గర నుంచే ఉంది. దానికి 20,000 కోట్ల రూపాయలు కావాలి. ఈ సంవత్సరం ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు ఇచ్చినట్టయితే ఆ పని ప్యారలల్ గా జరుగుతుందనే విషయాన్ని మన ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఈ ప్రాజెక్టులన్నీ వచ్చినప్పుడు మొదట్లో మన కలవకుర్తి ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో కలవకుర్తికి 30,000 ఎకరాలు ఏలాడు చేస్తే దాని తర్వాత మన కృష్ణారావు గారు అక్కడ ముఖ్యమంత్రులతోని ఇరిగేషన్ మినిస్టర్తోని అధికారులతోని పోరాటం చేసి మన కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,00,000 ఎకరాలకి కలవకుర్తికి నీళ్లు వచ్చే విధంగా ఆయన సాధించాడనే విషయాన్ని మొన్న మీటింగ్ లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఒక్క కుటుంబానికో ఒక వ్యక్తికో మేలు చేయటం అది అంత గొప్పతనం కాదు. ప్రజలందరికీ రైతులందరికీ ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల్ని మన మంత్రిగా ఉన్నటువంటి మన జూపల్లి కృష్ణారావు గారు చేస్తున్నారనే విషయాన్ని మీ దృష్టి తీసుకుని వస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ మనకి ఇప్పుడు ఒక రోడ్డు బైపాస్ రోడ్ లో నుంచి ఎక్కడ పోతుంది అది నంద్యాల సోమశిల నుంచి సిద్ధేశ్వరం అక్కడి నుంచి నంద్యాల ఈ రోడ్డు కూడా మామూలుగా రాలేదు. 5-6 మంది ముఖ్యమంత్రులు మారారు. పట్టు విడవని విక్రమార్కుల్లాగా మన జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడి ఇవాళ మీ కళ్ళ ముందు మీరు చూస్తున్నారు. కలవకుర్తి బైపాస్ నుంచి పెద్ద రోడ్డు సోమశిలకి సోమలక్ష్మణ సిద్ధేశ్వరం టెంపుల్ పోయి అక్కడి నుంచి నంద్యాల లేకపోతే రేపు ఈ రోడ్డు పడ్డ తర్వాత మొత్తం హైదరాబాద్ నుంచి తిరుపతి పోవాలనుకునే వాళ్ళంతా మన రోడ్డు నుంచే అక్కడ పోయేటటువంటి ఏర్పాట్లు. ఇది ప్రత్యేకంగా జూపల్లి కృష్ణారావు గారు ప్రయత్నం చేయటం వల్లనే ఈ రోడ్డు గాని ఈ బ్రిడ్జ్ గాని వచ్చింది. ఇది అయిన తర్వాత మన అభివృద్ధికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ గాని ఇతర ప్రాజెక్టులు కొల్లాపూర్కి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక కరెంటు విషయంలో ఇప్పుడు ఇచ్చినటువంటి సబ్స్టేషన్లు లేక ట్రాన్స్ఫార్మర్లే కాకుండా అసలు మొత్తం రైతులకి ఉచితంగా కరెంట్ ఇవ్వాలనే దాని మీద మొట్టమొదట ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తి మన జూపల్లి కృష్ణారావు గారు. ఆ రోజు రైతుల దగ్గర ఉన్నటువంటి మోటార్లు పీకి మన బావిలో వేస్తే వాటన్నింటి బయటకు తీసి దాని మీద ధర్నా చేసి పాదయాత్ర చేసి ఆ రోజు జైలుకు పోయి జైలు నుంచి అసెంబ్లీ పోయి అప్పుడున్నటువంటి మన రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి అప్పుడు మన ప్రభుత్వం వస్తే ఉచితంగా రైతులు కరెంట్ ఇస్తారని మాట రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకున్న తర్వాత ఆయన దీక్షని ఆయన జైల్లో నుంచి బయటికి రావడం జరిగింది. దాన్ని బట్టే ఇవాళ రాష్ట్ర మొత్తంలో రైతులకు ఉపయోగపడేటటువంటి విధానం మన రాజశేఖర రెడ్డి గారి టైంలో చేశారు. ఆయన చేసిన దాన్ని తీసేసే ధైర్యం ఎవరు లేక మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా రైతులు కరెంటు కొనసాగింది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇక ఇప్పుడు ఆ కరెంటుతో పాటు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క గారు బాగా ఆలోచించి ఒక్క రైతులకే కాదు మామూలు ప్రజలకు కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది ఈ కరెంటు గురించని ప్రతి వ్యక్తి 200
యూనిట్స్ కరెంటు కాల్చుకుంటే అంతవరకు ఫ్రీ ఇవ్వాలని మరి మొన్న ఎన్నికల ముందు చెప్పారు. ప్రభుత్వంలో రాగానే దీన్ని అమలు చేస్తున్నారు. ఇది అమలవుతుందా లేదా? 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారా? ఇస్తున్నారా? ఎవ్వరు చెప్తారు ఇస్తున్నారా? 200 యూనిట్లు ఊరికి మీకు ఇస్తున్నారు. దానికి డబ్బులు కట్టడానికి మన ఫైనాన్స్ మినిస్టరే ప్రతి నెల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి మీ తరఫున డబ్బులు కడుతున్నారు. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలంతా కూడా ప్రజల కోసం చేశారు. నలుగురు బాగుపడాలనే ఆలోచన చేసే ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడే మిత్రుడు డాక్టర్ వంశీకృష్ణ చెప్పారు, మహిళలందరికీ మొన్ననే 200 కోట్ల మంది మహిళలు ఈ 1.5 సంవత్సరంలో బస్సులో ఉచితంగా తిరిగారు. 200 కోట్ల మంది ఇప్పటికీ బస్సులో రాష్ట్ర ప్రభుత్వంలో ఉచితంగా తిరిగితే వాళ్ళ టికెట్ ఖరీదు 6,600 కోట్లయింది. 6,600 కోట్లు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆర్టీసీ వాళ్ళకి కట్టారు. మీ తరఫున 6,600 కోట్ల రూపాయలు అక్కడ కట్టారు. ఇది కాకుండా మీకు అందరికీ తెలుసు, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఇంత ముందు ప్రభుత్వంలో వారికి 5 లక్షల వరకే పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేసుకునే అవకాశం ఉండేది. బిచ్చన్న గారు కూర్చోండి. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత